ఇక న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం కావాలంటే చాలా సమయం పడుతుంది. ఇక పెండింగ్ కేసుల పరిస్థితి అంతే సంగతి. ఆ సమస్య తగ్గించేందుకు న్యాయస్థానాల్లో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా విచారణ చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఫోరెన్సిక్ అధికారులు కోర్టుకు రాకుండానే ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొనవచ్చని తెలిపింది. సాక్షులు సైతం వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి ముందు సాక్ష్యం ఇవ్వొచ్చని తెలిపింది. నూతన విధానంతో కలగనున్న ఉపయోగాలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమా, ఈరోజు చూసుకున్నట్లయితే న్యాయస్థానాల్లో కేసులు చాలా పెండింగ్లో ఉంటూ ఉన్నాయి, ఏళ్ల తరబడి జరుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ త్వరగా పరిష్కరించేందుకు గతంలో ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపైన ఒక గెజిట్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ రూల్స్ 2026ని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది. అందులో ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే హైబ్రిడ్ మోడ్, గతంలో కోవిడ్ సమయంలో హైబ్రిడ్ మోడ్లో ఇటు విచారణ చేసేవాళ్ళు, కోవిడ్ సమయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయటం అనేది చాలా విస్తృతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత మళ్ళీ హైబ్రిడ్ మోడ్లో జరుపుతూ వచ్చారు. ప్రస్తుతం ఆ విధానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందని భావించినటువంటి కూటమి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దాంట్లో రూల్స్ని కొన్ని ఫ్రేమ్ చేస్తూ తెలిపింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విచారణకు వచ్చేటువంటి సాక్షులు వీళ్ళంతా ఆన్లైన్లోనే వాళ్ళు చెప్పుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కొన్ని కేసుల్లో పోక్సో, అదేవిధంగా మహిళలపై దాడి, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కేసుల్లో బాధితులు ధైర్యంగా తమ యొక్క బాధను, తమ యొక్క ఒపీనియన్ను వ్యక్తపరిచేందుకు ఒక మంచి అవకాశంగా దీన్ని భావించవచ్చు. వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పేందుకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అదేవిధంగా నిందితులు దూర ప్రాంతాల్లో జైల్లో ఉన్న సమయాల్లో, అదేవిధంగా రాలేనటువంటి సమయాల్లో ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళకి రిమాండ్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా విచారణ కూడా చేసుకునే అవకాశం మనకి కనబడుతూ ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే ఈ విచారణ అనేది వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఆ కేసు వచ్చినప్పుడు వాళ్ళని నిరీక్షించి అక్కడ చేయవలసి ఉంటుంది. మళ్ళీ కేసు అనంతరం దూర ప్రాంతాలకు తిరిగి జైలుకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితులు లేకుండా సమయానికి కోర్టులో ఇటు విచారణ ద్వారా, ఆన్లైన్ విచారణ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెట్టడం వల్ల చాలా సమయం సేవ్ అవడంతో పాటుగా వాళ్ళకి రక్షణ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దీంతోపాటు హైకోర్టు, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర జిల్లా కోర్టులు, అదేవిధంగా సెషన్స్ కోర్టులు, అన్ని జ్యుడిషియల్లో శాఖాపరమైనటువంటి విచారణలు జరిగే న్యాయస్థానాలు, ట్రిబ్యునల్, అదేవిధంగా మధ్యంతర ప్రక్రియలు అంటే లోక్ అదాలత్ లాంటి వాటికి కూడా ఇటువంటివి కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. అటువంటి వాటన్నిటికీ ఉపయోగించుకోవచ్చని ఇందులో పేర్కొంది. అదేవిధంగా కేసుల విచారణ, సాక్షుల విచారణ, అభియోగాల నమోదు, తీర్పుల వెల్లడిని సైతం కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించేందుకు వీలుంటుందని ఇందులో ఈ గెజెట్లో తెలిపింది. కస్టడీలో ఉన్న నిందితుల్ని కూడా విచారించవచ్చు. సాక్ష్యాలు కూడా, అంటే ఫోరెన్సిక్ అధికారులు, అదేవిధంగా ఇతర అధికారులు సాక్ష్యాన్ని ఇచ్చేందుకు కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండానే తాము ఉన్న ప్రదేశం నుంచే అటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తమ వద్ద ఉన్నటువంటి వివరాలు, దాంతోపాటుగా కేవలం వివరాలు ఇవ్వటమే కాకుండా, ఒపీనియన్ చెప్పటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా చూపించే అవకాశం ఆన్లైన్ ద్వారా అక్కడ ఫెసిలిటీ అనేది కల్పించే ఏర్పాటైతే చేసిందనుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైకోర్టు, జిల్లా కోర్టు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు హైబ్రిడ్ మోడ్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో నిందితులను రిమాండ్ ఎక్స్టెన్షన్ సమయంలో ఇటు ఆన్లైన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇక మీదట మిగతా ప్రక్రియ కూడా
కేవలం ఆన్లైన్ ఎక్స్టెన్షన్ అంటే డిమాండ్ ఎక్స్టెన్షనే కాకుండా మిగతా ప్రక్రియలు కూడా ఆన్లైన్లో జరుపుకునేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో చాలా వరకు మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సాంకేతికత వినియోగం అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంది. రహస్యంగా జరిగే ఇన్ కెమెరా విచారణలు, మిగిలిన కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నూతన విధానం చాలా వరకు మేలు జరగటమే కాకుండా కేసుల ఒత్తిడి, అదేవిధంగా కేసులని తగ్గించేందుకు కూడా కొంత ఉపయోగపడే అవకాశం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఉమా, కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.